This program has been made possible by the friends and partners of the Living Way Church. Let's turn our Bibles quickly to 1 Corinthians chapter 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నేను చిన్నప్పుడు నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టి పెరిగాను, కానీ నేను కాన్వెంట్ స్కూల్లో చదివానండి. నేను క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్లో చదివినప్పుడు ఎవరు కూడా నన్ను యేసుక్రీస్తును నమ్ముమని బలవంతము చేయలేదు. ఎంతమంది కాన్వెంట్ స్కూల్లో చదివారండి ఇక్కడ? నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా బలవంతం చేశారా? మీకు ఇంటికి బైబిల్ పంపించారా? నన్స్ ఫాదర్స్ లేదు. నాకైతే అలాంటివి ఎప్పుడు కూడా కాలేదు. ఓకే, సో ఐ యూస్ టు గో టు అ చాపెల్. మా స్కూల్లో ఒక చాపెల్ ఉంటుండే. ఆ చాపెల్కి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు ఒక ప్రశ్న ఉంటుండే. ఆ ప్రశ్న ఏంటంటే, the question I always had is, why Jesus had to die like that on the cross? Why Jesus had to die on the cross? సిల్వ మీద యేసుక్రీస్తుని అలా చూస్తే ఏమనిపిస్తున్నాయి అంటే, అరే దేవుడు అంటే ఎంత శక్తి ఉండాలా, దేవుడు అంటే మరణం ఉండొద్దు. ఓకే, బికాజ్ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్లో ఎలాగుంటున్నాయి అంటే, దేవుడు అంటే బాణాలు గీణాలు కరెంట్ షాక్ కొట్టే బాణాలు అవన్నీ వస్తుండే. సో వెన్ ఐ యూస్ టు సీ జీసస్ ఆన్ ద క్రాస్, పాపం మరి బాధ అనిపిస్తుండే. నాకేమనిపిస్తుండే అంటే, ఈ దేవునికి బలం లేదేమో, రైట్? సో ఫర్ మెనీ పీపుల్ బయట సిల్వ అంటే వాళ్ళకి ఇట్ ఈస్ ఫూలిష్నెస్ అనిపిస్తుంది. నాకు కూడా అప్పుడు అలాగే అనిపించింది. యేసు ఎందుకు చనిపోవాలా? నిజమైన దేవుడు అయితే అసలు ఎందుకు అలా చనిపోవాలా? బాధలు గుండా ఎందుకు వెళ్ళాలా? వై జీసస్ హ్యాడ్ టు సఫర్ సో మచ్? ఇఫ్ ఈస్ రియలీ గాడ్, God should protect him. Nothing should happen if he is really God, right? But అందుకే ఏముంది, for the message of the cross, say the message of the cross is foolishness అంట. బయట ఉన్న వాళ్ళకి ఫూలిష్నెస్. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఏసే చనిపోయాడు, ఇంట్లో పవరే లేదు అసలు. ఎందుకు చనిపోయాడు అసలు? అంత దేవుడు ఉంటే ఎలా చనిపోవాలా, రైట్? ఇట్స్ ఫూలిష్నెస్ ఫర్ దోస్ హు ఆర్ పెరిషింగ్. ఎవరికైతే యేసుక్రీస్తు వారు తెలియదో, సిల్వ సందేశము వాళ్ళకి మూర్ఖత్వము. ఇట్ ఈస్ ఫూలిష్నెస్. వై జీసస్ హ్యాడ్ టు డై లైక్ దట్ నేకెడ్? ఆ వేస్ట్లో ఆ బట్ట కూడా లేదు అసలు యేసయ్య చనిపోయినప్పుడు. వై హీ హ్యాడ్ టు డై లైక్ దట్ నేకెడ్? బట్ ఫర్ us, somebody shout for me. గట్టిగా చెప్పండి. who are being saved, it is the power of God. ఆ సిలువను బట్టి ఈరోజు మనము దేవుని శక్తిని అనుభవిస్తున్నాము. దేవుని శక్తి మనలో ఉన్నది. the message of the cross is power to us, but for them it is foolishness. ఎందుకంటే ఆ సిలువ పైన గొప్ప మార్పిడి జరిగింది. there was an exchange offer. ఏమైందంటే, యేసుక్రీస్తు వారు నా కొరకే కాకుండా, ఇట్ వాజ్ నాట్ ఓన్లీ జీసస్ డైడ్ ఫార్ మీ, హీ డైడ్ లైక్ మీ, యాజ్ మీ. నా స్థానం ఆయన తీసుకున్నారు. లేకపోతే జాగ్రత్తగా గమనించండి, నా పాపాల కోసం నేను చనిపోలేను, బికాజ్ ఐఎమ్ సిన్ఫుల్. బట్ అ హోలీ మ్యాన్ హ్యాడ్ టు బికమ్ సిన్ ఫర్ యూ అండ్ మీ. దట్ ఈస్ జీసస్. అందుకనే బికాస్ ఆఫ్ దట్ ఎక్స్చేంజ్, there are so many blessings over our life. So Good Friday రోజు you are meditating what is the exchange that happened. క్రైస్తవుడు శాపంలో జీవించనికే వీలు లేదు. Can I get an amen? Christian is far from curse. Say, I am far from curse. Come on, conviction తో చెప్పండి. I am far అని చెప్పండి. ఎంత ఫార్? గట్టిగా చెప్పండి. నేనుంటే ఐ am far from curse. Far. Why? Because of the cross. Because of the cross. There was an exchange. Beautiful exchange. My place he took. అందుకనే ఏ కథ భాగం చదివినా యేసయ్యను చూస్తే మనకు సంతోషం వస్తుంది. బైబిల్లో గుడ్ సమారిటన్ స్టోరీ చూసుకోండి. గుడ్ సమారిటన్ స్టోరీలో మనం ఏం నేర్చుకుంటాము? పక్కనున్న వాళ్ళకి సహాయం చేయాలా. కానీ అందులో యేసయ్యను చూడరు చాలామంది. అక్కడ ఆ పడిపోయిన వ్యక్తి, దొంగలు ఏ వ్యక్తినైతే కొట్టి గాయపరుస్తారో ఆ వ్యక్తి ఎవరు కాదు, మనమే. ఇట్స్ యూ అండ్ మీ. ద థీవ్స్ ఆర్ సేటన్ అండ్ ద ఈవిల్ స్పిరిట్.
మరి అక్కడ ఆయన పడిపోయి ఉన్నప్పుడు గాయంతో కొందరు మతాచారులు అందరూ కూడా ఓకే అయ్యో నేను లేట్ అవుతుంది, అయ్యో నేను ఏం చేయలేని వెళ్ళిపోయారు. బట్ దే వాజ్ అ మ్యాన్ హూ కేమ్ ఆన్ అ డాంకీ. ఏం చేశాడు తెలుసా? ఆయననే యేసయ్య. ఆయన ఏం చేశాడంటే ఈ క్లెన్స్ ద వూండ్, ఈ పుట్ ఆయింట్మెంట్ పెట్టాడు అస్ ది అనాయింటింగ్. ఆయన ఏం చేశాడంటే ఆ దెబ్బ తగిలిన వ్యక్తిని ఆయన సీట్ ఇచ్చి గుర్రం పైన కూర్చోబెట్టో గాడిద పైన కూర్చోబెట్టో ఈయన నడుస్తూ వెళ్తున్నాడు. అంటే ఏంటి? మన స్థానము యేసయ్య తీసుకొని తన స్థానాన్ని మనకిచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? సత్రానికి తీసుకెళ్ళాడు. ఓకే, సత్రం ఏంటి? వాట్ ఈస్ ద ఇన్? హాస్పిటల్ ఏంటి? చర్చ్. Church is a place where sick people, sinful people come to know the righteous Jesus and be changed in the image of God. It's the church. Church lekunda you cannot be a Christian without coming to church. Coming to church should be an habit. Come on, amen చెప్పండి. వీలైతే వస్తానదు, వీలు కాకపోయినా నేను చర్చికి వచ్చే వెళ్తా ఎక్కడికన్నా. It's an habit. For you to show you love God, you should be in the church. ఆయన ఏమంటాడు? 2 days వేజ్ ఇచ్చేసి ఆయనకు 2 రోజుల్లో ఖర్చులు ఇచ్చేసి 3వ రోజు వస్తానన్నాడు. జీసస్ సెడ్ హీ విల్ కమ్ ఆన్ ద 3rd. దట్స్ జీసస్. ఇన్ ఎవ్రీ స్టోరీ దేర్ ఇస్ జీసస్. దేర్ వాజ్ అన్ ఎక్స్చేంజ్ దట్ టుక్ ప్లేస్. అందుకే బాధపడొద్దు. వైట్ వేసుకున్నా బాధపడొద్దు, సంతోషించాలా. బికాస్ దేర్ వాజ్ అన్ ఎక్స్చేంజ్ దట్ టుక్ ప్లేస్. ఎస్ అంటే నా పాపం ఇంత ఘోరమా? వీడియో చూస్తే మై గాడ్, మై సిన్ ఈజ్ సో డేంజరస్, బట్ ఐ థ్యాంక్ యూ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫార్ మోర్ మర్సిఫుల్ దాన్ ద సిన్ దట్ వాజ్ ఇన్ మై లైఫ్. అది తెలుసుకుంటే మన ఆరాధనలో మార్పు ఉంటుంది, మన ప్రార్థనలో మార్పు ఉంటుంది. ఏదో గుడ్ ఫ్రైడే 4 పండుగలు ఉంటాయి మనకి. ఏమంటే 3 పండుగలు. ఏం పండుగలు? గుడ్ ఫ్రైడే, అలా కాదు, పండుగ కాదు. దిస్ ఈస్ అ టైమ్ టు రిమెంబర్. Somebody shout exchange అని చెప్పండి. Let's read now in New Living Translation. The message of the cross is foolish to those who are headed for destruction, but we who are being saved know it is the very power of God. సో అక్కడ రోమిలకు రాసిన, కొరింథీయులకు రాసినప్పుడు దే వర్ డిఫరెంట్ పీపుల్ దేర్. ఎవరెవరు? జూస్ ఉండే. ఓకే, జూస్, ద డెత్ ఆన్ ద క్రాస్ వాస్ షేమ్ఫుల్ ఫర్ దెమ్. సిల్వ పైన మరణం వాస్ షేమ్ఫుల్. Okay, for the Greeks it was, it was nothing. Jews వాళ్ళకైతే బ్యాడ్. యేసయ్య రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తుంది కదా. రాళ్ళతో కొట్టి చంపొచ్చు కదా. వై క్రాస్? బికాస్ క్రాస్, ద డెత్ ఆన్ ద క్రాస్ వాజ్ ది అల్టిమేట్ పనిష్మెంట్ ఇన్ దోస్ డేస్. అల్టిమేట్ పనిష్మెంట్ అంటే మనము చేసిన తప్పులకు యేసయ్య అల్టిమేట్ పనిష్మెంట్ తీసుకున్నారు. ఇమాజిన్. అందుకనే వెన్ యూ నో హౌ మచ్ యు ఆర్ ఫర్గివెన్, యూ విల్ ఫర్గివ్ అదర్స్. కమ్ ఆన్, సంబడీ షౌట్ ఆమేన్. అందుకని యేసుక్రీస్తు వారు బిఫోర్ హి వెంట్ టు ద క్రాస్ హి స్పోక్ అబౌట్ దిస్ పారబుల్. హి స్పోక్ అబౌట్ దిస్ పారబుల్ వేర్ హి సేస్, ఒక వ్యక్తి ఉండే, ఆయన ఒక రాజుకి ఒక వ్యక్తి అప్పిచ్చేవాడు ఉంటాడు. అయితే ఆ రాజు ఆయన అప్పులను క్షమిస్తాడు, కానీ ఇంకొక వెళ్ళి ఎవరైతే క్షమించబడతాడో హీ డస్ నాట్ గో అండ్ ఫర్గివ్ సంబడీ హూ హ్యాడ్ టు గివ్ హిమ్ 5,000 రూపీస్. నా డబ్బులు నాకి అంటాడు, లేకపోతే జైలు వేస్తా అంటాడు. అప్పుడు రాజుకు తెలిసి అంటాడు, నేను ఇంత అప్పుని నేను క్షమించాను, నువ్వు వాళ్ళని క్షమించావా అంటాడు. సో గుడ్ ఫ్రైడే, రిమెంబర్ యు ఆర్ ఫర్గివెన్, సో యూ ఫర్గివ్. నేను ఫర్గివ్ చేస్తా కానీ మాట్లాడా, ఫర్గివ్ చేస్తా కానీ టెక్స్టే పెడతా ఐ ఫర్గివ్. ఎందుకంటే వాళ్ళ ముఖం చూస్తే ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. So I will not talk. Okay, good. Remember what Jesus did for you and me. Somebody shout amen. First Adam lost it because of the tree. The last Adam, second Adam and ledu Bible lo, last Adam, Jesus restored everything hanging on a tree. This is powerful. First Adam ఏం చేశాడండి? చెట్టు నుంచి ఫలము తీసుకొని అంత మనను పాపులుగా చేశాడు. కానీ యేసయ్య చెట్టు మీద వేలాడి మనందరిని నీతిమంతులుగా చేశాడు. Romans 10:14 quickly, few benefits of the cross and we will close. Hebrews 10:14 Hebrews 10:14.
For by that one offering, somebody shout one offering, One offering. he forever made perfect those who have been made holy. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. పాత నిబంధనలో జాగ్రత్తగా గమనించండి, యాజకుడు నిలబడితే గొర్రెలు తీసుకొస్తుండే, ఆయన పని ఏంటుంటుండే? సాక్రిఫైస్ చుట్టంతా అసలు బ్రేకే లేదు ఆయనకి. ఓల్డ్ టెస్టిమెంట్ సాక్రిఫైస్. బట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ జీసస్ బికేమ్ దట్ అల్టిమేట్ సాక్రిఫైస్. ఆమేన్ చెప్దామా అండి? ఆ అల్టిమేట్ సాక్రిఫైస్ ద్వారా టుడే గాడ్ డస్ నాట్ నీడ్ దోస్ సాక్రిఫైసెస్ ఎట్ ఆల్. సార్ మీ బిల్డింగ్ కడుతున్నాము, శాంతికి మనము గొర్రెను కొయ్యాలంటే ఏం చేస్తారు? యేసయ్య ఆల్రెడీ శాంతినిచ్చాడు. నాకొద్దు, మీకు పార్టీ కావాలా? సరే ఇస్తాం, కానీ ఇట్లా కొయ్యుడు గీడు ఉండదు మా దగ్గర, బల్లులు గిల్లులు ఉండదు. మాకు యేసయ్యనే అల్టిమేట్ సాక్రిఫైస్ అయిపోయాడు. ఒక్క మాట చెప్తాను చూడండి, పాత నిబంధనలో మరణపు దూత వచ్చినప్పుడు ఏ ఇంట్లో అయితే గొర్రె రక్తం అంటే గొర్రె రక్తాన్ని ప్రోక్షిస్తారో అక్కడ ఏమైంది? మరణ దూత రాలేదు. ఎస్ ఆర్ నో? కమాన్, ఎస్. అంటే మార్కెట్లో అమ్మబడిన గొర్రె రక్తంలోనే అంత శక్తి ఉంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో ఎంత శక్తి ఉండొచ్చు? హల్లెలూయా. If the blood that was from the lamb that came from the market had the power that the angel of the death could pass over, how much more is the power in the blood of the precious holy lamb of God, that is Jesus Christ. మనను దూత వెళ్ళిపోయింది, దగ్గర కూడా రాలే. అని మేము ఏదో అవుతుంది, నిమ్మకాయ తొక్కేసిన అదో శైతాన్ వస్తుందేమో, బ్లాక్ వేసుకుంటే శైతాన్ వస్తుందేమో. కాదు, ఏమీ కూడా కాదు. Can somebody shout amen? Benefits. Let's go quickly to Luke chapter 22. Let me give you a few things. Enta punishment తీసుకున్న యేసయ్య, few details I have with me, then we will talk about the benefits. Number 1, scourging was an incredible painful torture inflicted by the whip. ఆ రోజులో విప్ ఉండే కదా, you must have seen. ఆ విప్ ఎలా ఉంటుండే అంటే కొట్టంగానే మాంసాన్ని తీసేస్తుండే బయటికి. It would bring the flesh out, బోన్స్ కనిపించేలాగా. అలాగైనప్పుడు it would have a కార్నర్లో షీప్ బోన్స్ ఉంటుండే అనమాట. గొర్రెల బోన్ ఉంటుండే, అంటే పనిష్మెంట్ ఇవ్వడానికి. ఆల్మోస్ట్ 8 inches ఐరన్ నేల్స్ టు ది ఎండ్. సో దానికి 8 inches నేల్స్ ఉంటుండే ఆ విప్పుకి ఎండింగ్లో. విత్ ఈచ్ లాష్ ఇట్ వుడ్ రిప్ ఆఫ్ స్కిన్ and leave the skeleton open. It is said that each lash would open 5 wounds. Okka lash tho 5 wounds ostunde. Imagine 39 lashes, and each wound would need 20 stitches anta. Oka dabbaki 20 stitches. Okay, so alaga 39 lashes giving 5 wounds is 195 wounds. 195 wounds, 20 stitches each. Ante enta 3,900 stitches వేసేకి పడతాయి. 3,000. Just imagine the pain he took. Imagine the pain he took. Jesus walked with the cross. Okay, 2.3 miles. Jesus was with no food and did not sleep for 36 hours. They put a crown of thorns on his head and stuck it with the reed. The Romans enjoyed. See, all this happened for you and me. ఇంత ప్రేమ ఉండొచ్చు. నీతిమంతుల కోసం చనిపోలే, పాపుల కోసం చనిపోయాడు. He loves you. He loves you. What are the benefits? Okay, benefits తెలిస్తే బాగుంది. Number 1, right quickly. Romans chapter 5 verse 6 to 11. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చదువుదామని ఫస్ట్ తెలుగులో చదివిన తర్వాత, మీరు స్వతంత్రులుగా ఆశీర్వదింపబడి మీ గుర్తింపుని తెలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళును గాక. డోంట్ థింక్ అరే 3 దాకా లేదు, నువ్వు ఇంకో చర్చికి వెళ్తాం. మీ ఇష్టం, ఎక్కడైనా వెళ్ళండి. సత్యాన్ని తెలుసుకోండి, సంతోషంగా ఉండండి. ఆమేన్. We are not sad. Say I am not sad. I am remembering what Jesus did. అంటే నన్ను ఎంత ప్రేమిస్తాడో ఆ ప్రేమను తలుచుకొని ఏడవాలా, ఆ బాధను చూసి కాదు. రైట్? ఓకే, Romans 5 verse 6 to 11 తెలుగులో చదవండి. దిస్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఎక్సలెంట్గా ఉంది. యా,
ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడ చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. Verse, let me read in New Living Translation. Please look at the screen. When we were utterly helpless, Christ came at just the right time. Somebody shout right time. Remember, God helps you always in the right time. ఆమె చెప్తామా అంటే పాస్టర్ గారు ఇప్పుడు హెల్ప్ చేయడా దేవుడు? లో, ఫర్ గాడ్, మనమేమనుకుంటామంటే దేవుడు లేట్ చేస్తున్నాడు అనుకుంటాం. నో, వెన్ గాడ్ డస్ ఇట్, హీ డస్ ఇట్ ఎట్ ద రైట్ టైం. విల్ సీ దట్ ఆన్ సండే. ఓకే, రైట్ టైం. Christ came at the right time and died for us sinners. Now most people would not be willing to die for an upright person, though someone might perhaps be willing to die for a person who is specially good. ఎవరైనా మంచి వ్యక్తి కోసం చనిపోనికి ఎవరైనా ఇష్టపడతారు, పాపుల కోసం అయితే ఎవరు కాదు. But God showed his great love. Somebody shout great love. ఉట్టి లవ్ కాదు, great love. Okay, please follow it on the screen. For us by sending Christ to die for us while we were still sinners. And since we have been made right with God, say right with God. One of the benefits ఏంటి తెలుసా? క్రీస్తు మరణము చేత ఈ రోజు టుడే we are right with God. say right with God. అంటే దేవుడు మనల్ని పాపులుగా చూడడు. అందుకనే ప్రార్థనలో పాపిని ప్రభువా, పాపిని ప్రభు అని చెప్పొద్దు. ఎందుకంటే యేసే నమ్మిన వారు have become right with God. say right with God. That's why in your prayer, యేసే నమ్మావంటే నేను పాపిని అని ప్రార్థన చేయదు. ప్రభువా, యేసే రక్తము చేత కడగబడిన నీ బిడ్డలాగా ప్రభువా నేను నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాను అని ప్రార్థన చేయాలా. Because the Bible clearly says, since we have been made right in God's sight by the blood of, so యేసయ్య రక్తము ద్వారా, ఆ సిల్వ పైన రక్తము ద్వారా you have been made right with God. సేటన్ వచ్చి నువ్వు పాపివి అంటాడు. దేవుని ఎదుట నిలబడి ఈయన పాపి, ఆమె పాపి అంటే యేసయ్య వైపు చూస్తే యేసే అంటాడు లేదు, నా రక్తము ద్వారా హీ ఈజ్ రైట్ బిఫోర్ గాడ్. అందుకనే తండ్రి ప్రార్థన ఆలకించును గాక. He will answer your prayers. I don't know if you're excited. I am excited. I want you to know the truth. You are right with God. You are right with God. అంటే దేవుడు మనలను ఇంకా పాపులుగా చూడడు. Change your thinking. He will certainly save us from God's condemnation. దేవుడు వచ్చి నువ్వు పాపి అని చెప్పాడు. He will never do that. దేవుడు యేసుని నమ్మిన తర్వాత మనని ఇంకా పాపులుగా చెప్తే, అంటే మనను పిలిస్తే దాని అర్థం ఏంటంటే తండ్రి ఏమంటున్నాడు అంటే యేసయ్య త్యాగానికి విలువ లేదు అని చెప్తున్నట్టు. You will understand? Next verse 10. This is important. For since our friendship with God, somebody say friendship with God. Gatti friendship with God అని చెప్పండి. Is restored. Amen. By the death of his son. So యేసుక్రీస్తు మరణము చేత మనం దేవుని పిల్లలమే కాదు, దేవుని you are friend with God. Say I am a friend of God. గట్టిగా చెప్పండి 1 2 3. He will certainly, okay, go back. Oh, friendship with God restored by the death of his son while we were still his enemies. Enemies గా ఉన్నప్పుడు ఫ్రెండ్ గా ఉన్నామంట. You were still enemies. Enemies ఎక్కడ? In our mind. In our mind. But recently when something bad happened to me, I questioned God, you are not with me. Does it happen with you? Do you also say when something bad happens, why? I also said the same thing. You understand, your pastor is also flesh and blood. I said, but now I know. So, mana mind lo we are enemies with God. But God still calls us his friends. We will certainly be saved through the life of his son. Verse 11 is amazing. So now we can rejoice. Say rejoice. Rejoice. Gatiga rejoice అని చెప్పండి. సంతోషం నవ్వుతూ చెప్పండి rejoice అని చెప్పండి.
in our new wonderful new relationship with God. Now you have a new wonderful relationship with God. Wonderful new relationship with God because of our Lord Jesus has made us. Somebody shout. చదవండి గట్టిగా. ఫ్రెండ్స్ ఎనిమీస్ ఇప్పుడు మనము ఫ్రెండ్స్ దోస్తులం ఇప్పుడు దేవునితో. వై? బికాస్ ఆఫ్ జీసస్. బికాస్ ఆఫ్ యు ఆర్ అ ఫ్రెండ్. యు ఆర్ అ ఫ్రెండ్. Are you not happy that you are a friend? Friend, Bible ఏమంటాడు తెలుసా? Can I hide anything from my friend Abraham అంటాడు. అబ్రహాంకి చెప్పకుండా ఏమని చేస్తానా అంటాడు. సో ఇన్ ద సేమ్ వే దేవుడు మీ జీవితంలో ఏమైనా చేసే ముందు దేవుడు మీతో డిస్కస్ చేయను గాక. He is a friend to you. That is the blessing of the cross. God is not angry with you. టైర్ పంచర్ అయితే దేవుడు చేశాడని చెప్పకండి. అక్కడ మోలు ఉండే అందుకే అయింది. దేవుడు తీయలేడా మూల? నో ప్రాబ్లం. అనారోగ్యం వస్తే దేవుడు ఇచ్చాడా? కాదు. కొన్నిసార్లు మేబీ మనం బాగా చీజ్ తింటున్నామో అందుకే అవుతుండొచ్చు. దేవుడి జ్ఞానం ఇచ్చాడు మనకి. గబగబా తినేస్తాం. 3 పూటలు బిర్యానీ తినకండి. రైస్ 3 పూటలు అసలు తినకండి. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, హెల్తీ. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ టు యూ. గాడ్ ఈజ్ నాట్ అగైన్స్. దగ్గు రాగానే అనారోగ్యం దేవుడు కాదు. Maybe somewhere I'm not taking care of this body God gave me. Friends with God. Somebody shout friend with God. Number 1, write this down. We are cleansed once for all, once and for all. యేసయ్య రక్తము, యేసయ్య త్యాగం ద్వారా, ఆ సిల్వ త్యాగం ద్వారా you are washed from all your sins. ఇన్స్టాల్మెంట్గా కాదు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? పుట్టినప్పటి నుంచి రక్షణ పొందిన వరకు నా పాపాలు కడగబడ్డాయి. రక్షణ పొందినప్పటి నుంచి నేను చనిపోయే వరకు నేను అన్ని దేవునికి లెక్కప్ప చెప్పాలా. గాడ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అంటారు. రాంగ్. అంటే దేవునికి శత్రువుగా ఉన్నప్పుడే నిన్ను క్షమిస్తే కొడుకుగా అయినప్పుడు క్షమించడా? ఎవరో చెప్పారు మనకి ఇలాగా. అప్పుడు క్షమిస్తాడు, ఇప్పుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించాడు ఇప్పుడు. యు హావ్ అ రాంగ్ మైండ్ సెట్ అబౌట్ గాడ్. లెట్స్ గో టు హీబ్రూస్ చాప్టర్ 10 verse 1 and 2 క్విక్లీ. అందుకే రిజాయిసింగ్ ఉండాలి. వా సిన్స్ ఆర్ వాష్డ్ అవే అంటే సంతోషమే లేదు. అయితే ఏంటి? అరే పాపాలను కడగబడ్డాయి. జస్ట్ ఇమాజిన్, మనం ఎక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకునే అవసరం లేదు పాపాలు కడగబడినీకే. హలో వింటున్నారా? అంటే మీకు తెలియదు కాబట్టి అందుకే డల్లుగా ఉన్నారు. మీకు ఎలా, మనుషులకి ఎలా తెలుసా? వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తే ఇష్టము. వీ వాంట్ ఆ ఫ్లెష్ టు బీ గ్లోరిఫైడ్. ఇట్లా చర్చు చుట్టూ ఇట్లా పడుకొని ఇట్లా తిరగాలంటే అది ఇష్టం మనకి. మెదక్కిపోయి గుండు కొట్టి ఇష్టం. ఎందుకు? ప్రయాణం చేయాలా, పొద్దున్న లేవాలా, 4 గంటలకు లేయాలా, పులిగూర అన్నం చేసుకోవాలా, ఆలు కూర చేసుకోవాలా, మళ్ళీ అక్కడ చికెన్ అన్ని పెట్టుకొని అక్కడ వండు అంటే మనకి అట్లా శ్రమ పడితే ఇష్టము. చూడండి, మెదక్ చర్చ్ వెళ్ళడం మంచిదే. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. తీర్థయాత్ర లాగా పోకండి. డోంట్ గో లైక్ ఎ పిల్గ్రిమేజ్. అక్కడ పెద్ద యేసు, ఇక్కడ చిన్న యేసు కాదు. I also went to Medak. I went to Medak church. Nothing wrong. Excellent place. అక్కడ సంఘస్థులను దేవుడు దీవించును గాక. అక్కడ ఉన్న యేసయ్య ఇక్కడే కూడా ఉన్నాడు. Right? See what it says. For the law having a shadow of good things to come and not the very image of the things can never with these same sacrifices which were offered continually year by year make those who approach perfect. For then would they not have ceased to be offered. For the worshippers once purified would not have no more consciousness of sins. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారిని ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు తీసుకొస్తున్న బలులు, దే ఆఫరింగ్ హ్యాడ్ టు బి సాక్రిఫైస్డ్. సో వాట్ హ్యాపెండ్? నెక్స్ట్ verse 10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత. ఎన్నిసార్లు అర్పింపబడ్డారు? యేసు ఎన్నిసార్లు చనిపోయాడు సిలువ పైన? ఒకేసారి. వాళ్ళకు ప్రతి ఇయర్ దే హ్యాడ్ టు సాక్రిఫైస్. మనకు వన్స్. ఓకే, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. Go verse 10. By that will we have been sanctified through the offering of the body of Christ
చెప్పండి లాస్ట్ 3 వర్డ్స్ 1 2 3 వన్స్ ఫర్ ఆల్. గట్టిగా వన్స్ ఫర్ ఆల్. రిపీట్ ఇట్ గా వన్స్ ఫర్. సో యేసుని నమ్మినప్పుడు గాడ్ వాట్ డిడ్ గాడ్ హి పర్ఫెక్టెడ్ as వన్స్ ఫర్. అందుకే he doesn't see you like a sinner anymore. Verse 11, and every priest standing ministering daily and offering repeatedly the same sacrifice which can never take away sins. అంటే పాత నిబంధనలో గొర్రె రక్తము వాళ్ళ పాపాలను కడగలేదు, గొర్రె రక్తము వాళ్ళ పాపాలను కప్పింది కానీ కడగబడలేదు. కొత్త నిబంధనలో మన పాపాలు కప్పబడి లేదు కానీ కడగబడ్డాయి. That's the beauty of the New Testament. Amen. Verse 12, by this man, after man, the capital M is Jesus, after he had offered one sacrifice for sins forever, sat down at the right hand of God. Amen. Right side and ledu, right hand. Amen. Right side ki right hand ki chaala different. So what happened? Okka tyagam dwara emayindi, all our sins are Washed away. Are you not happy? Are you really happy? Yes. కనిపిస్తలేదు నాకు మీరు ఇష్టం లే పాస్టర్ గారు, నేను పాపిని అని చెప్తే ఇష్టం. రాంగ్. All our sins are washed away. Somebody shout amen. Psalm 103 verse 1 to 3. Say my sins are washed away. వినిపించట్లేదండి? చెప్పండి నా పాపాలన్నీ క్షమించబడ్డాయి, నా పాపాలన్నీ కడగబడ్డాయి. ఎన్ని కడగబడ్డాయి? పాస్ట్ ప్రెజెంట్ ఆల్. మళ్ళంటే ఏమైనా చేసుకోవచ్చా పాస్టర్? నీతిమంతుడు అయితే అందులో జీవించవు. యూ షుడ్, దట్స్ వై యూ షుడ్ గ్రో ఇన్ దిస్ రెవల్యూషన్. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his. Verse 3 చాలా ఇంపార్టెంట్. పాపాలు కడగబడ్డాయా? Who forgives all our, who heals all your. అంటే ఎక్కడైతే పాప క్షమాపణ ఉందో అక్కడ స్వస్థత ఉన్నది. దేవుడు మన పాపాల నిమిత్తం మరణించాడంటే మనం స్వస్థపరిచాడు కూడా. ఎవ్రీవేర్ యు సీ ఫర్గివ్నెస్ దేర్ ఇస్ హీలింగ్. సో ఈ రోజు మీరు అనారోగ్యం ఉన్నట్లయితే దయచేసి గమనించండి, యేసయ్య రక్తము ద్వారా మనము క్షమించబడ్డాము. బికాజ్ your sins are washed away, you are eligible to receive healing in your life. You are healed. Forgiveness and healing. Number 1, all our sins are washed away by the cross. Number 2, law has been nullified. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఇష్టం లేదు మనకి ఇష్టము ధర్మశాస్త్రము. We like law. See what it says. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పాత నిబంధన చించి పడేయాలా? ఓల్డ్ టెస్టిమెంట్ చదవద్దా? చదవండి. టెస్టిమెంట్ అంటే ఏంటి? అగ్రిమెంట్. వాట్ ఈస్ టెస్టిమెంట్ మీన్స్? అగ్రిమెంట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ పేరు చెప్పండి, ఏదో ఒకటి చిన్నది. మీరందరూ గేటెడ్ కమ్యూనిటీలో ఉండును గాక. ఎనీ గేటెడ్ కమ్యూనిటీ యూనో? సరే నేనే చెప్తా. ఎక్స్టోరియానో ఏదో ఉంది ఇక్కడ, మీ అందరికి అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆమెనన్నా చెప్పండి. ఓకే. ఆ గేట్ కమ్యూనిటీలో మీ అందరికీ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. ఓకే, ఎక్స్టోరియా అనుకుంది దాని పేరు, రైట్? సో అందులో మీరు ఎమ్యూనిటీస్ కోసము 5 lakhs కట్టారు. అంటే మీకు స్విమ్మింగ్ పూల్ ఉంది మీ గేటెడ్ కమ్యూనిటీలో. హల్లెలూయా. మీరు మీ పిల్లలు సమ్మర్లో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొచ్చు. ఓకే, మీకు బాప్టిజం తీసుకోవాలంటే అందులో ఒకేసారి తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ యువర్ ఆల్. అక్కడ మీ ఫంక్షన్ ఉంటే బోర్డ్ రూమ్ ఇస్తారు, ఫంక్షన్ ఉంటే బ్యాంక్వెట్ హాల్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే దేవుని కృపను బట్టి అర్పణ అని ఒక అపర్ణ వాళ్ళు కొత్త విల్లాస్ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ఇంకో స్టార్ట్ చేశారు. అందులో విల్లాస్ ఉన్నాయి. దేవుడు మీ అందరికీ అక్కడ విల్లాస్ ఇచ్చారు. ఇది అమ్మేశారు మీరు అమ్మేసి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ మీకు స్విమ్మింగ్ పూల్ ఉంది, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, జకూర్సీ ఉంది, స్పా ఉంది, అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. పాత దాంట్లో ఉట్టి స్విమ్మింగ్ పూల్ ఉంది. మీరు ఇల్లు అమ్మేశారు. అది పాత అగ్రిమెంట్, ఇది కొత్త అగ్రిమెంట్. సో ఇప్పుడు మీరు వెళ్తూ బండ్ల కూడా వెళ్తూ ఎక్సోరియా ఇక్కడ ఏది ఉంది కదా, మా పాత ఇల్లు ఉండే కదా, నేను స్విమ్మింగ్ చేస్తా అని పోనిస్తారా స్విమ్మింగ్ పూల్కి? ఎందుకు? బికాస్ దట్ ఓల్డ్ అగ్రిమెంట్ ఇస్. అలాగే ద డే జీసస్ డైడ్, ద ఓల్డ్ అగ్రిమెంట్ ఇస్ క్యాన్సల్డ్ అండ్ వీఆర్ ఇన్ ద న్యూ అగ్రిమెంట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యూ కాంట్ గో బ్యాక్.
బట్ యూ హ్యావ్ మెమరీస్ ఆఫ్ ద ఓల్డ్ కవెనెంట్, ఓల్డ్ అగ్రిమెంట్. ఎంత మంచి స్విమ్మింగ్ చేసాం మేము, మా పిల్లలు మేము ఎంత మంచి ఫోటోలు దిగాము, ఆ రోజు మా పెద్దమ్మ వచ్చింది కూర్చొని ఎంత. యూ కెన్ రిమెంబర్ బట్ యూ కెన్ నాట్ ఎంజాయ్ బికాస్ దట్ ఈస్ ఓల్డ్. దావీదు ఈ వాజ్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్. మోషేలో కూడా దేవుని ఆత్మ లేకుండే. మనలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వచ్చే వరకు వీఆర్ సీల్డ్ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్ అని ఉంది బైబిల్లో. వీఆర్ ఇన్ అ బెటర్ కవెనెంట్. ఆమేన్. దే హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, వీ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వీఆర్ ఇన్ అ బెటర్ కవెనెంట్. హల్లెలూయా. లెట్స్ గో. Galatians chapter 3 verse 23 to 25. Quickly, we are closing. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉండబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతే. బికాజ్ విశ్వాసం లేదు కాబట్టి మనల్ని ఎక్కడ పెట్టారు దేవుడు? హీ కెప్ట్ ఇట్ అండర్ ద లా. బట్ బిఫోర్ ఫెయిత్ కేమ్ we were kept under the law, kept for the faith which would afterward be revealed. విశ్వాసం వచ్చే వరకు మనందరినీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ ధర్మశాస్త్రంలో పెట్టారు. 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. సో ఏమైంది? ధర్మశాస్త్రం ఏం చేశాడంటే యేసు క్రీస్తు దగ్గరికి తీసుకురానికే ధర్మశాస్త్రము ట్యూటర్ లాగా పనిచేశాడు. ఓకే, జ్వరం వచ్చిందా లేదా ఎలా తెలుసుకుంటారండి? ఏం పెడతారు నోట్లో? థర్మోమీటర్ పెడతారు. థర్మోమీటర్ పెట్టి దేనికి? వాట్ విల్ ద థర్మోమీటర్ టెల్ యూ? ద టెంపరేచర్. థర్మోమీటర్ మింగితే సర్జరీ. థర్మోమీటర్ ఈజ్ ఓన్లీ టు షో, ఇట్స్ ఎ ఇండికేటర్. లా ఈజ్ టు షో యూ నీడ్ జీసస్. లా కెన్ నాట్ చేంజ్ యూ, జీసస్ క్యాన్ చేంజ్ యూ. అదే రాయబడి ఉంది. Therefore the law was our tutor to bring us to Christ. Ante, that we might be justified by faith. Next verse. Fast media. By faith, but after faith has come, we are no longer under a tutor. Amen. విశ్వాసం వచ్చిన తర్వాత ట్యూటర్ ఎవరు ఇక్కడ? ధర్మశాస్త్రము. ట్యూటర్ వచ్చి అవసరమా ఇప్పుడు? No, you are not supposed to live under the law. లా అంటే ఏంటి అంటే నువ్వు ఇది చేస్తే దేవుడు ఇది చేస్తాడు. ప్రార్థన ఎందుకు చేసుకుంటామంటే నేను ప్రార్థన చేసుకోకపోతే యాక్సిడెంట్ అవుతుంది కాదు, అందుకు చేసుకోవద్దు. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుంటా. ఐ డోంట్ రీడ్ ద బైబిల్ బికాజ్ ఐ హ్యావ్ టు రీడ్ ద బైబిల్. ఐ రీడ్ ద బైబిల్ బికాజ్ ఐ లవ్ టు రీడ్ ద బైబిల్. గ్రేస్లో ఉన్న పాస్టర్, నేను ఐఎమ్ వెరీ గ్రేస్ ఉన్నా కాబట్టి ప్రేయర్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. గ్రేస్లో ఉన్నావు కాబట్టి ఎక్కువ ప్రార్థన చేసుకోవాలా. గ్రేస్లో ఉన్నాను పాస్టర్, నేను చర్చికి నా పాపాలు కడగబడ్డాయి, చర్చికి రాకపోయినా నో ప్రాబ్లం. లేదు, పాపాలు కడగబడ్డాయి కాబట్టి అందరికన్నా ముందు నువ్వు సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తావు. నేను గ్రేస్లో ఉన్నాను పాస్టర్, ఐ ఆమ్ ఇన్ గ్రేస్, ఐ డోంట్ హ్యావ్ టు tithe. No, because you are in grace, you know the love of God, you are more giver than anybody in the church. అది అలా వాడాలి గ్రేస్ని. పాపం చేయనికే కాదు, మంచి చేయనికే వాడాలి దేవుని కృపను. సో ద లా హ్యాస్ బిన్ నలిఫైడ్. You are no longer under the law. You are under grace. Somebody shout amen. Number 3, and we close here. Galatians chapter 3 verse 13 and 14. Somebody shout, my sins are washed away. I'm a friend of God. We are friends of God. Inta manchi it's such a nice revelation. I'm a friend of God. God is not angry with me. కొందరు అన్నారు పరిశుద్ధాత్మ దేవుడు కొట్టాడు అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కాదు, భార్యను భర్తను కొట్టుంటాడు నిద్రలో. ఇట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు కొట్టాడు అలాగా. బైబిల్లో అట్లా రాయబడి ఉందా? పరిశుద్ధాత్మ వచ్చి కొట్టేశాడు. పౌలు పడుకొని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెంపదెబ్బ కొట్టి లేపి. సో అవన్నీ ఎవరో పాస్టర్లు ఎవరో చెప్పారు. కొందరు ఏం చెప్పారంటే అనారోగ్యం ఉంటే బైబిల్ ఎక్కడ పెట్టుకోవాలా చెప్పండి? దిండు కింద పెట్టి పట్టుకోవాలి. సో హాస్పిటల్ విజిటింగ్ వెళ్తే పక్కనే ఉంటుంది బైబిల్. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నప్పుడు చదవలే, ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ చదివితే హాస్పిటల్కి వెళ్ళే అవసరమే లేదు. చదవలే కాబట్టి హాస్పిటల్లో బెడ్ పక్కన ఉంది బైబిల్. హల్లెలూయా. విజిటింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ చూస్తా ఏముందా పక్కన. కొందరు దాస పెట్టేస్తారు. కొందరు పాస్టర్లు అయితే బైబిల్ పట్టుకొని దయ్యాలు కొడతారు. కొడితే పోతుందా? బైబిల్ పోతే దయ్యం పోదు. సో ఎక్కడో విన్నాము, ఎవరో చేశారు, అయ్యగారు ఇలా కొట్టారు అన్నారు. అప్పుడు సోషల్ మీడియా లేదు కదా, విన్నుతే దుమ్ము దులిచేస్తుండే.
కదా. అప్పుడు సోషల్ మీడియా, అప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు ఏం చేయాలంటే, అప్పుడు మనం బాగా మూఢనమ్మకాలు, ఎందుకంటే మనం అంతా వి ఆల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అంటే ఫ్రమ్ సూపర్స్టిషియస్ బ్యాక్గ్రౌండ్, మూఢనమ్మకాల బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చాము. సో అప్పుడు చెప్పారు బైబిల్ ఉంది కదా మీ ఇంటిలో ఈ చివరికి పెట్టండి, ఇలాగ పెట్టండి, పరిశుద్ధ బైబిల్ ఇట్లా కనిపించాలా, అప్పుడు మంచిగా అయితే పిల్లలు పుడతారు. ఎస్, వీ బిగాన్ టు బిలీవ్ దట్. మీ కొత్త ఇంట్లో వెళ్ళంగానే ఫస్ట్ ఏం చేయాలా, బైబిల్ పెట్టడం కాదు ఇంపార్టెంట్, బైబిల్ చదవడం ఇంపార్టెంట్. బైబిల్ పెట్టేస్తాము, 2 వాక్యాలు పెట్టేస్తాం. ఇల్లు డెకరేషన్ కోసం వాక్యము కాదు, ధ్యానించడం కోసం వాక్యము. ప్లీజ్ ట్రై టు గెట్ దాట్. చెప్పాను ఒకసారి, ఒకళ్ళు ఒక ఇంట్లో అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు. అబ్బాయి ఇంజనీరింగ్ చేశారు, తేడాగా యాక్టింగ్ చేస్తుండే. అంటే మీరు ఇంజనీరింగ్ చేశారు కాబట్టి అలా అంటారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మంచోళ్ళే. ఈయన తేడా యాక్టింగ్ చేస్తుండే. దయ్యం పట్టిన ఈ వాజ్ డీమన్ పోసెస్ దిస్ ఫెలో కాల్ సురేష్. ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేస్తే మిక్కీ మౌస్ గురించి చెప్పు, ఎస్ఐ గురించి, జీసస్ గురించి చెప్పకో అని ఇట్లా కొట్లాడుతుండే. అయితే వాళ్ళ ఇంటికి ఒకసారి ప్రేయర్ చేయడానికి వెళ్తే ఇలా చూస్తే నిమ్మకాయలు ఉన్నాయి, 1 2 3 4 నిమ్మకాయలు ఉన్నాయి. ఇదేంటి మీరు బిలీవర్స్ కదా, నిమ్మకాయలు ఎందుకున్నాయి? రెంటెడ్ ఇల్లా మీ ఓనర్ బెటర్? లేదు, మాకు పాస్టర్ గారు ఇచ్చారు. ఆ 4 నిమ్మకాయల మీద సామ్ 91 రాసి స్టిక్కర్ పెట్టి అంటబెట్టామన్నా. 91 అక్కడ పెడితే పోదు, 91 ఇక్కడ పెడితే మనకు రక్షణ, స్వస్థత, ఆశీర్వాదము. దట్స్ ద ప్రాబ్లమ్ విత్ క్రిస్టియన్స్ టుడే. We do what we see, we don't do what we hear. Listen to the word. Number 3, and we close. Galatians 3:13. Christ has redeemed us from the curse of the law. అంటే క్రీస్తు మనలను ధర్మశాస్త్రంలో ఉండే ప్రతి శాపం, ప్రతి అని చెప్పండి, ప్రతి శాపం నుంచి విడుదల చేశారు. సో బిలీవర్ కెన్ నెవర్ బి కర్స్డ్. అసలు ఆసక్తే లేదు మీకు. You cannot be, say I cannot be cursed అని చెప్పండి. మీరు ఎప్పుడు కూడా శపింపబడలేరు. You cannot be cursed. Christ has redeemed us from the curse of the law, having become a curse for us. For it is written, cursed is everyone who hangs on a tree. అందుకనే యేసయ్య సిలువ పైన మరణించారు. రాళ్ళు రువి కూడా చంపొచ్చు యేసయ్యని, but he became a curse because the Bible says it. నెక్స్ట్ వర్స్ 14. ఎందుకు శాపగ్రస్తుడు అయ్యాడు? దట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. సో ఈ రోజు యు అండ్ ఐ ఆర్ ఎంటైటిల్డ్ టు ఎంజాయ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాంకి ఏమన్నాడు తెలుసా? ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అన్నాడు. నా నేమ్ గ్రేట్ అయింది, కానీ రివర్స్ దేవుడు అలా బ్యాడ్ని గుడ్డు చేయగలడు దేవుడు. మీ ఆమెన్లో చాలా విశ్వాసం ఉంది. యూ కెన్ టర్న్ అరౌండ్. ఐ బిలీవ్ ఇట్. ఏమంటాడు దేవుడు తెలుసా? ఐ విల్ మేక్ యూ డిస్టింగ్విష్డ్ అంటాడు. ఐ విల్ మేక్ యూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటాడు దేవుడు. ఇప్పుడు మీరు జొమాటో ఆర్డర్ చేస్తే ఎక్కడికి వెళ్తాడు ఆయన? జొమాటో ఆర్డర్ చేస్తారు. ఎక్కడికి వెళ్తాడు? వేర్ విల్ గో? గోదాం ఉంటుంది జొమాటో వాళ్ళది. ఎస్, జెప్టో, ఓకే, అక్కడ స్టోర్ హౌస్ ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్ళి మీ సామాన్ తీసుకొని తెస్తాడు. ఆ స్టోర్ హౌస్ అబ్రహాము, ఆ స్టోర్ హౌస్ అబ్రహాము సంతానము. యూ అండ్ ఐ ఆర్ సపోజ్ టు బీ లైక్ దట్ మెగా స్టోర్ ఆఫ్ జెప్టో. ఎవరికైనా ఆశీర్వాదాలు కావాలంటే దేవుడు మనను వాడి వాళ్ళకి ఆశీర్వాదకరంగా మనం పెట్టును గాక. దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద క్రాస్, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. మీకు ఇంకా ఆశీర్వాదాల గురించి తెలుసుకోవాలంటే డ్యూట్రానమీ చాప్టర్ 28 క్విక్లీ అండ్ విల్ క్లోజ్. చాప్టర్ 28, we are done. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇట్స్ a blessing. నెక్స్ట్ వర్స్. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఆమేన్ చెప్దామా అందరూ? వర్స్ 2. All these blessings shall come upon you and overtake you అని చెప్పండి. ఎప్పుడైనా ఓవర్టేక్ చేశారా కార్? చూసుకుంటా. సో దాని అర్థం ఏంటంటే మీ ఆశీర్వాదాలు మిమ్మల్ని ఓవర్టేక్ చేసి మీ ముందుకు వెళ్ళును గాక. మీ ముందుకు, మీ వెనకాల, మీ పక్కన దేవుని ఆశీర్వాదాలు ఉండును గాక. దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. దట్స్ ద బ్లెస్సింగ్ గాడ్ హస్ గివెన్ టు us. ఇలా వెళ్తా ఉంటే పిల్లి దాటిందనుకో, ఓ
బ్లెస్డ్ వ్యక్తిని కట్ చేసినావా, ప్రెజలో అడని వెళ్ళిపోవాలా. నల్ల పిల్లి కట్, దానికి కన్ను ఎల్లో గ్రీన్ ఉంది, ఏమవుతుందో ఏమి కాదు, నా చుట్టంతా దేవుని బ్లెస్సింగ్ ఉంది. వర్స్ 3, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవించబడదువు. ఆమేన్. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఎంతమందికి ఇక్కడ మందలు గిందలు ఉన్నాయి? మనకు లేవు కదా, ఉన్నాయా? హర్డ్స్, గ్రౌండ్, ల్యాండ్, మీ ల్యాండ్ దేవుడు దీవించును గాక. క్యాటిల్ అనుకోండి, మీ క్యాటిల్, మీ బిజినెస్ దేవుడు దీవించును గాక. మీ కార్లు దేవుడు దీవించును గాక. మీ పిల్లల్ని దేవుడు, మీ సంతానంని దేవుడు గొప్పగా దీవించును గాక. verse 5, these are all the blessings. verse 5, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. కిచెన్ ఆస్వాదింపబడును గాక. ఆమేన్. మీ ఫ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవును గాక. అంటే నిన్న మొన్న ఫుడ్ కాకుండా మన్నా ఉండును గాక మీ దగ్గర. ఆమేన్. ఆమేన్. ఎంత ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా ఇప్పుడు నిండి ఉండును గాక. నెక్స్ట్ వర్స్, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. బయటికి వెళ్ళేటప్పుడు బాయ్ అనొద్దు, నేను బ్లెస్సింగ్ తో బయటికి వెళ్తున్నాను, ఆస్వాదింపబడతాను. ఇంటికి వచ్చినప్పుడు అందుకే ఏమంటారు, క్షేమంగా వెళ్ళి, అన్ని ఇక్కడవే అవి. ఆమేన్. బ్లెస్సింగ్ గా వెళ్ళి బ్లెస్సింగ్ గా రానాలా. ఆమేన్. నెక్స్ట్ వర్స్, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. అంటే దేవుడు నేను చూపిస్తాడు, ఇంకో శత్రువులు ఇంకో పడిపోతారు వీళ్ళు అంటారు దేవుడు. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల్లో నీ ఎదుట నుండి పారిపోదురు. Flee 7 ways in front of your eyes. It's a blessing. Hallelujah. So blessing. verse 8, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. మీ బ్యాంక్ అకౌంట్ లో ఇంక్రీజ్ అవును గాక. ఆమేన్. మీ బిజినెస్ బ్లెస్ అవును గాక. All these are in the word. ఆమేన్. verse 9, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. you are a special person, special generation. verse 10, భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఆమేన్. verse 11, మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఇక్కడ ఎవరు కూడా దేవుని బిడ్డలు గొడ్రాలుగా ఉండనికే వీలు లేదు. ఆమేన్. ఆమేన్. verse 12, నీవు నీ దేశము మీద వర్షము దాని కాలముందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును. ఆమేన్. సో మీరు ఏ పని చేసినా, టమాటాలు అమ్మినా, బీపీఓలో పని చేసినా, ఐటీలో పని చేసినా, చిన్న మేకప్ షాప్ ఉన్నా, ఓకే, ఏ పని ఉన్నా మీరు గొప్పగా ఆస్వాదింపబడను గాక. ఆమేన్. నెక్స్ట్ వర్స్ చదవండి. యు షాల్, నేడు నేను మీకు ఆజ్ఞాపించు. verse 8, verse 12, యు షాల్ లెండ్ టు మెనీ నేషన్స్. ఆమేన్. పీపుల్ కాదు, మెనీ నేషన్, వేరే దేశాలకు మనం అప్పిచ్చువారుగా ఉండును గాక. ఆమేన్. ప్రజలే కాదు, ఏమన్నా యు విల్ గివ్, యు విల్ లెండ్ టు మెనీ నేషన్. యు షాల్ నాట్ బారోయింగ్ ఈజ్ అ కర్స్. ఆమేన్. ప్లీజ్ 500 ఇవ్వా, 200 ఇవ్వా. బారోయింగ్ ఈజ్ అ, ఆ కర్స్ని వేసే తీసేశాడు. యు ఆర్ అ బ్లెస్సింగ్ టు ద ఆఫ్రికాకి మీరు పంపించాల లోన్. అవుతుందా పాస్టర్, ఏడవుతుంది పాస్టర్, తొందర ముగించేయండి పాస్టర్, మా పెద్దమ్మ ఇంకో చర్చ్లో వెయిట్ చేస్తుంది, ఆపండి. గెట్ ద వర్డ్. యూ విల్ లెండ్ టు మెనీ నేషన్స్. యూ విల్ నాట్ బారో. డోంట్ బారో. లేకపోతే ఉపవాసం ఉండు కానీ అడగద్దు. అమాన్ ఆమెన్ చెప్పండి. అడగొద్దు. మీకు దేవుడు ఎవరికైతే మిమ్మల్ని మీరు దేవుని పని చేస్తూ ఉంటే, ఈవెన్ యాజ్ యు రిటర్న్ యువర్ థైట్స్ అండ్ సో యువర్ సీడ్, గాడ్ విల్ స్పీక్ టు సంబడి ఇన్ అమెరికా, ఇన్ ఆఫ్రికా, ఇన్ నైజీరియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. గాడ్ విల్ పుట్ యువర్ ఫేస్ ఇన్ దే డ్రీమ్ అండ్ టెల్ సెండ్ దట్ బ్రదర్ మనీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మీకోసం వెతుకుతా మీ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకొని మీకు డబ్బు పంపించును కాక. అసాధ్యమైనది లేనే లేదు దేవునికి. But you don't borrow money. If you borrow, you are telling God you are always late. My friend is always soon. కాదు, అప్పు అడగద్దు. లేకపోని అప్పు అయితే తీసుకోను. ఉపవాసం ఉంటా కానీ అప్పు తీసుకోను. బండి పెట్రోల్ లేకపోతే బండి పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్తా కానీ అప్పు. అలా ఉంటే అప్పులో జీవించవు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ఉంటుంది.
ఇరాన్ నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో అని ట్యాంక్ అయితే ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ వర్స్ 13. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడముకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడైన అండ్ ద లార్డ్ విల్ మేక్ యు ద హెడ్. తలగా ఉంటావు కానీ తోకగా ఎప్పుడు కూడా you shall be above only and you shall and not beneath. If you heed the commandments of the Lord or your God, which I command you today, and are careful to observe them. Verse 14, and we close. You shall not turn aside from any words which I command you this day, to the right or to the left, to go after other gods to serve them. ఏ బైబిల్లో ప్రతి రాజు పడిపోయిన విషయం ఏంటి తెలుసా? ఇక్కడ చూడండి, దీంతో ముగించేస్తాను. ఎప్పుడైతే వాళ్ళు అన్య దేవుళ్ళ దగ్గరికి వెళ్ళారో వాళ్ళ జీవితంలో ఓటమి వచ్చింది. దట్ మీన్స్ దేవుడి స్థానము వేరేదానికి ఇచ్చారు. దేవుడి స్థానం వేరేదానికి ఇచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో దే వెంట్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ ఇన్ దేర్ లైఫ్. టుడే లెట్స్ అండర్స్టాండ్, ఆల్ ద కర్సెస్ హ్యావ్ బీన్ టేకెన్ అవే. శాపాలన్నీ తొలగించబడ్డాయి, పాపాలన్నీ కడగబడ్డాయి. సో వి సెలబ్రేట్ గుడ్ ఫ్రైడే. ఇవాళ రిమెంబరెన్స్ డే మనకి. వీఆర్ రిమెంబరింగ్. ఏం రిమెంబర్ అంటే దే వాజ్ అన్ ఎక్స్చేంజ్ దట్ టుక్ ప్లేస్ ఆన్ ద క్రాస్. ఆ మార్పిడి జరిగింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. దట్స్ వై దీన్ని సాడ్ ఫ్రైడే అన్నారు, బ్యాడ్ ఫ్రైడే అన్నారు. దీన్ని ఏమంటారు? గుడ్ ఫ్రైడే. శాపాలన్నీ తొలగించబడ్డాయి. మా పెద్దమ్మ అప్పుడు తిట్టింది, నువ్వు ఎప్పుడు నీ పిల్లలే పుట్టారని. అది పనిచేయదు మీ పైన. ఎందుకు పనిచేస్తుంది పాస్టర్ అంటే, నువ్వు అది నమ్మినావు కాబట్టి పనిచేస్తుంది. ఇది నమ్ము. చూడండి, టక 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 3 yearsలో 3 పిల్లలు. దట్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. గుడ్ ఫ్రైడే ఈజ్ అ గుడ్ డే. Amen. Did you learn something today? No curse will operate in your life. Let's just close our eyes and bow down our heads.